హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీసీటీవీ. ఆ ఒక్కటి అడక్కు రెండవ రోజు ఎంత వచ్చాయంటే ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే, కామెడీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అల్లరి నరేష్ ఇటీవల ప్రయోగాత్మకమైన సీరియస్ కథలను కూడా టచ్ చేస్తున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత అతని నుంచి ఫుల్ లెంత్ కామెడీ డ్రామాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈ వారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మల్లి అంకం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రాజీవ్ చిలక ప్రొడక్షన్స్ పై నిర్మించారు. మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే తరహాలో రాబట్టింది. పోటీగా కూడా పెద్ద సినిమాలు లేకపోవడం బాగా కలిసి వచ్చింది. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రం రెండవ రోజు 1.72 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ ఒక్కటి అడక్కు సినిమా ఈ తరహాలో కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరూ ఊహించలేదు. మొదటి రోజు సంపాదనతో పోలిస్తే రెండో రోజు బలమైన బిజినెస్ చేయడం నిజంగా అరుదైన విషయం. ఈ కామెడీ ఎంటర్టైనర్ ను సినిమాలో అల్లరి నరేష్ కామెడీతో పాటు ఫారియా అబ్దుల్లా నటన కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ ఒక్కటి అడక్కు సమ్మర్ లో ఇంకా మంచి కలెక్షన్లు అందుకునే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. పెళ్లి కాని యువకుడిగా కనిపించిన అల్లరి నరేష్ ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థిరపడాలి అనుకుంటాడు. నేటితరం యువతరం ఎదుర్కొంటున్న ఒక డిఫరెంట్ అంశంతో ఈ సినిమా రూపొందింది. అయితే ఎంత ప్రయత్నం చేసినా అతనికి పెళ్లి కాకపోవడంతో మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తాడు. అనంతరం అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఇక ఫారియా అతని జీవితంలోకి ఎలా వచ్చింది అనే అంశాలు సినిమాలో హైలైట్ గా నిలిచాయి. ఇక అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాలో వెన్నెల కిషోర్, వైవా, హర్ష, శకలక శంకర్ లాంటి కమెడియన్స్ ప్రత్యేకమైన పాత్రలలో నటించారు. ఇక మరోవైపు నరేష్ మరిన్ని డిఫరెంట్ కాన్సెప్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక సీరియస్ డ్రామాకు కూడా ఓకే చెప్పినట్లు టాక్.